వ్లాగ్లో షిరిడీకి వెళ్తున్నాం అనమాట. అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మా ఫస్ట్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అన్నది వ్లాగ్ మొత్తం చూసి ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏవైనా కరెక్షన్స్ ఉన్నా మీకు ఎలా కావాలి అనుకున్నా ఒకసారి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే జస్ట్ ఒక 5 minutes ముందు అయితే వెళ్దాం అనుకున్నాం. అది కూడా ఈరోజు నైట్కే. సో ఇంట్లో ఫాస్ట్గా స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాము. చేసేసి ఇంకా నైట్కి అయితే బుక్ చేసేసుకున్నాం. సో ఇంకా బస్లో అయితే వెళ్ళిపోయాము. అండ్ డిన్నర్కి అయితే మేము అసలు ఏం డిన్నర్ చేయలేదు. సో కొంచెం స్నాక్స్ ఉంటే అవైతే తిన్నామన్నమాట. ఇంకా డిన్నర్కి అయితే ఇక్కడ వీళ్ళు డాబా దగ్గర ఆపారు. సో పన్నీర్ దీన్ని పాకం పప్పు అంటాము. అంటే పల్లీలతో చేస్తారు. దాన్ని మీరు చిక్కీ అంటారు కదా, దానిపైన అయితే పీనట్ చిక్కీ అని రాసింది. మోస్ట్లీ అందరు పీనట్ చిక్కీని అనొచ్చు. మేమైతే దాన్ని పాకం పప్పు అంటాం. ఇంకా అవైతే తిన్నాము. అవి తిని వేఫర్స్ తెచ్చుకుని ఉంటే వేఫర్స్ కూడా తిన్నాము. ఇంకా లూడో గేమ్ ఆడుకున్నాము. యాక్చువల్లీ అది రికార్డ్ చేయడం మర్చిపోవడం అంటే ప్రతిసారి ఏదో ఒకటి ఇంపార్టెంట్వి రికార్డ్ చేయడం మర్చిపోతున్నాము. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే నేర్చుకోవడం అంటే యాక్చువల్లీ వ్లాగింగ్ అంటే ప్రాపర్గా రికార్డ్ చేయడం అని. యాక్చువల్లీ మేము కూడా లర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా మమ్మల్ని ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకా పడుకోవడం అయితే పడుకునేస్తున్నాం. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా షణ్ముఖ్ పడుకొనే ఉన్నాడు. నేను ఒక్కదాన్నే లేసాను. లేచి చూస్తే దగ్గర ఉన్నిందనమాట షిరిడి. ఇంకా షణ్ముఖ్ని అయితే లేపాను. ఇంకా ఈ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్కి. అండ్ ఇది చాలా కొత్తది కాబట్టి చాలా నీట్గా కూడా ఉంది అండ్ ప్రాపర్గా ఉంది. అండ్ యాక్చువల్లీ మేము కూడా బుక్ చేసుకున్నది ఓన్లీ 1 dayకి. అంటే మేము ఈరోజు మార్నింగ్ వచ్చాం కదా, ఈరోజు నైట్కి అంతా వెళ్ళిపోతాం. అండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే మాకు కూడా బాగా నచ్చింది. ఇంకా అదేంటో తెలియదు కానీ హోటల్కి వెళ్ళినప్పుడు లోషన్ ఉన్న, షాంపూ ఉన్న, ఫేస్ వాష్ ఉన్న, ఏమున్నా ఓన్లీ వాళ్ళవే వాడాలనిపిస్తుంది. అందుకే వాళ్ళ లోషన్ ఉందని వాళ్ళ లోషన్ అయితే పూసుకుంటున్నాను. నేనైతే స్నానం చేసి జస్ట్ నార్మల్గా డ్రెస్ అయితే వేసుకొని ఇంకా మంచి డ్రెస్ అయితే తెచ్చుకున్నది టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నాము అనేసి ఇప్పుడు ఊరికే ఇలా వేసుకొని కొంచెం రెడీ అయితే అయిపోతున్నా. సో లోషన్ పూసుకున్నా. షణ్ముఖ్ డ్రెస్కి వర్క్ ఉందన్నారు ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్ ఉంది, బట్ చాలా తక్కువ వర్క్ ఉంది అని కొంచెం సేపు అయితే వర్క్ చేసుకున్నాడు. ఇంకా నేను రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఈ లోషన్ వాడుతున్నాను న్యూడ్ది. యాక్చువల్లీ దీని గురించి చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేశాను. చాలా అంటే చాలా ఈజీగా మర్చ్ అవుతుంది అనమాట ఫేస్లోకి. అండ్ చాలా బాగుంది. ఎవరైనా ఏదైనా మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తుంటే ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది కూడా. అండ్ ఇంకా నాకు ఆకలేసింది. అప్పటికి కొంచెం 8:39 అలా అయింది అనుకుంటా. ఇంకా డార్క్ ఫ్యాంటసీ ఉన్నింది నేను నైట్ కొనుక్కున్నది, అదైతే తీసుకొని కొంచెం తిన్నాను. ఇంకా నేను తిని కొంచెం అలా అయిపోయేలోపల షణ్ముఖ్ కూడా రెడీ అయిపోయాడు. యాక్చువల్లీ దర్శనం అయితే మనకి ఈవినింగ్ 4కి ఉంది, బట్ ఇదైతే మేము 10కి అలా వెళ్ళి ట్రై చేద్దాము. ఒకవేళ దర్శనం ఎవరు తక్కువ ఉంటే అప్పుడప్పుడు అలౌ చేస్తారు కదా, ఒకవేళ అలౌ చేస్తే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అందుకనేసి రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా రెడీ అయితే అయిపోతున్నాం. ఇంకా ఈ డ్రెస్కి అయితే ఈ నాట్స్ వేసుకోవడము ఇవి అసలు ఈ మధ్య అన్ని డ్రెస్సెస్కి ఎందుకో నాట్స్ ఇస్తున్నారు. ఇంకా షణ్ముఖ్ అయితే వేసేస్తున్నాడు అనమాట అవి. అసలు షిరిడీలో ఉంటేనే కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. అండ్ అలాగే నేను బ్యాంగిల్ వేసుకుంటున్నా. ఇంకా అలాగే వాచ్ అయితే వేసుకున్నాను. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్తే ట్రెడిషనల్గా వెళ్ళాలి కదా. ఊరికనే అంటే నార్మల్ యూజువల్లీ అంటే ఫుల్ ట్రెడిషనల్గా ఎప్పుడు రెడీ అవ్వము. అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే అవ్వాలి కదా. మరి శారీ అని అడగచ్చు మీరు. నేను శారీ కట్టుకోవడం నాకు రాదు. అండ్ ఆల్సో నాకు శారీ యాక్చువల్లీ ఇప్పుడు కట్టుకునే పొజిషన్లో కూడా లేదు. సో ఇంకా అందుకనేసి
ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో మేమిద్దరం అయితే అవుట్ఫిట్స్ చెక్ చేసుకుంటున్నాం అనమాట, ఎలా కనిపిస్తున్నామా అని. మా డ్రెస్సెస్ మీకు నచ్చితే మీరు కూడా కింద కామెంట్ చేయండి బాగుంది అని. అండ్ షణ్ముఖ్ ఎప్పుడు ఇలా వేసుకుంటే నచ్చదు, ఇలా సైడ్కి వేసుకోమని చెప్తున్నాడు. అందుకే నేను కూడా చూసి సైడ్కి వేసుకున్నా. ఇప్పుడు కూడా రికార్డ్ చేసేటప్పుడు అదే చూసుకుంటున్నా, ఇట్లా బాగుందా అని. అందుకే గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నా. అండ్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి మేము దర్శనంకి వెళ్ళిపోయాము. ఫోన్ అయితే ఇంకా రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడ ఇవ్వాలంటే మళ్ళీ లేట్ అవుతుందని. బట్ జస్ట్ 15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఇంకా ప్రసాదం అవి ఇచ్చారు కదా, అవి అయితే ఇంకొకటే తీసుకున్నాము, ఫాస్ట్గా తినేయచ్చు అని. ప్రతిసారి 2 తీసుకోవడం 3 తీసుకోవడం, అవి తెచ్చి ఇంట్లో పెట్టడం, మళ్ళీ తినకపోవడం. అందుకే అయితే తీసుకొని ఒకటైతే తినేస్తామని తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ అయితే పడుకొని లేచి మళ్ళీ రెడీ అయ్యామన్నమాట. అంటే టెంపుల్కి వెళ్దాం, అంటే ఏదైనా లంచ్కి వెళ్దామని ఫస్ట్ అయితే. ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ లిఫ్ట్ అసలు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అది 4th ఫ్లోర్లో ఉంటే గంట సేపు అయినా రావట్లేదు. అందుకే ఇంకా స్టెప్స్ దిగి అయితే వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ ఫ్లోరే కాబట్టి. అండ్ ఇక్కడ ముందర దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఇక్కడ రూమ్ ముందరే. అందుకే రికార్డ్ చేశాను, మీకు కూడా మొక్కోవచ్చు కదా అని. అండ్ ఇక్కడ రూమ్కి ఆపోజిట్లోనే ఉడిపి ఉంది, అక్కడికి వెళ్ళాము ఏమైనా లంచ్ తిందాము అని. వాళ్ళ ప్లేట్ చూడగానే అక్కడ ఉన్న వాళ్ళు అసలు మాకు నచ్చలేదు. సో ఇది యాక్చువల్లీ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను అనుకుంటా, నేను కూడా అంత యాక్చువల్లీ గుర్తులేదు. టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది, ఏదో విజయవాడ గుంటూరు ఆంధ్ర మీల్స్ అని రాసింది. సో ఓకే జస్ట్ ట్రై చేద్దాం కదా అని అయితే వెళ్ళాము. అన్నీ బాగున్నాయి, మరీ ఎక్కువ అని కాదు కానీ యాక్చువల్లీ తినొచ్చు. ఇంతకుముందు కొన్ని ప్లేసెస్లో తినేదానికన్నా చాలా బెటర్ ఉన్నాయి. అండ్ మేమైతే నేను ఆంధ్ర మీల్స్ తీసుకున్నా, నేను సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నా, షణ్ముఖేమో ఆంధ్ర మీల్స్ తీసుకున్నాడు. ఆంధ్ర మీల్స్ అంటే సేమ్ కర్రీస్ అన్నీ. ఏమంటే ఆంధ్ర మీల్స్లో వచ్చి 2 రైస్ ఇస్తారు, ఇంకా సౌత్ ఇండియన్ మీల్స్ అయితే 1 కప్ రైస్ ఇచ్చి 2 చపాతీస్ ఇస్తారు. ఇంకా అయితే తిన్నాము. కొన్ని కర్రీస్ బాగున్నాయి, ఆలూ కర్రీ బాగుంది, చపాతీ విత్ ఆలూ కర్రీ, అండ్ పప్పు విత్ వాళ్ళు ఏదో పికిల్ ఇచ్చారు, మిక్స్డ్ పికిల్, అది కూడా బాగుంది. ఇంకా అవైతే తిని ఇంకా మేము ఆలోచించామన్నమాట ఏం చేద్దాము. జస్ట్ మా దగ్గర 30th కోసం అని ఒక టికెట్ బుక్ చేసుకున్నాం. సో ఒకసారి ట్రై చేద్దాము ఆ టికెట్తో ఏమైనా ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే పోదాము అని, మళ్ళీ రాలేము కదా అని. సో లోపలికి వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు పాపం చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారు. సరే మీరు వెళ్ళండి పర్లేదు, ఈ టికెట్ కూడా మేమేమి తీసేసుకోము, ఒకవేళ మీరు మళ్ళీ రావాలనుకుంటే 30th రండి అని చెప్పి ఇచ్చేసారు టికెట్ కూడా. ఇంకా బయటికి వచ్చేసరికి ఇంకా ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర ఇంకా ఈవినింగ్ అలా హారతి అవి ఉన్నాయి. సో ఇంకా బయట నుంచి ఇక్కడ పెద్ద టీవీలా ఉంటే అలా నిల్చొని అయితే చూసాము, మీరు వినొచ్చు. ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. యాక్చువల్లీ మేమైతే చాలాసేపు అక్కడే ఉండిపోయాము, ఇంకా మొత్తం అయిపోయే వరకు అక్కడ నిల్చొని అయితే ఉన్నాము. ఇక్కడ చావడి అని మీకు ఐడియా ఉండొచ్చు షిరిడీకి వెళ్ళే వాళ్ళకైతే. ఇంకా టెంపుల్ చుట్టూనే కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, హనుమాన్ టెంపుల్, ఇక్కడ చావడి. ఇంకా యాక్చువల్లీ బయట నుంచి మనం ఫుల్ బయటకు వచ్చేసిన తర్వాత కూడా వెనకాల నుంచి వెళ్తే అక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట. ఇంకా అలా అయితే చూసాము. ఇంకా రూమ్కి పోయి లగేజ్ అయితే తెచ్చేసుకున్నాం. అట్లీస్ట్ ఏమైనా స్నాక్స్ లాగా తిన్నాము, మళ్ళీ బస్ ఆపినప్పుడు తిన్నాము అని అనుకున్నాం. సో నేనైతే పావ్ బాజీ తీసుకున్నాను. షణ్ముఖ్ అసలు పావ్ బాజీ వద్దు, పావ్ బాజీ తినను అని అన్నాడు, కానీ టేస్ట్ చేస్తాను అని అయితే టేస్ట్ చేశాడు. షణ్ముఖ్ అయితే పన్నీర్ చెప్పుకున్నాడు, పన్నీర్ నేను అసలు తినను. సో సరే నేను కొంచెం తింటా, నువ్వు పన్నీర్ తిను అని చెప్పాడు. సో ఇదైతే తిన్నాం, బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. యాక్చువల్లీ సమోసా కోసం చూస్తే అసలు ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా అసలు సమోసా పెట్టట్లేదు, ఎందుకో తెలియదు. అసలు ఇక్కడ సమోసా బాగుంటుంది అనుకుంటే అసలు సమోసానే దొరకట్లేదు. యాక్చువల్లీ దీనిలో షణ్ముఖే మొత్తం మాట్లాడాడు. యాక్చువల్లీ షణ్ముఖ్ చెప్తున్నాడు, మేము మీతో చాలా చెప్తున్నాము అండ్ ఇది బాగుంది అది బాగుంది అని ఏదో చెప్తున్నాడు. మేము మీతో చాలా చెప్తున్నాము, బట్ స్టిల్ మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో నాకు తెలియదు, నేనైతే మాట్లాడుతున్నాను అని. అంటే
హారతి వస్తుంది అనమాట. అది పెడితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపించట్లేదు, ఆ సాంగ్ సరిగ్గా వినిపించట్లేదు. అందుకే మ్యూట్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ అలాగే మేము తిన్న ఐటమ్స్ అన్నీ టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి, కానీ అన్ని దగ్గర సాల్ట్ కారం మోస్ట్లీ తక్కువ. ఇదైతే పన్నీర్, తందూరి పన్నీర్, ఇది కూడా తిన్నాం. ఇది షణ్ముఖి చాలా నచ్చింది, నాకు లైట్గా నచ్చింది. యాక్చువల్లీ నేను అంత పన్నీర్ తినను, సో ఇద్దరం అయితే కొంచెం తినేసి అయితే ఇంకా యాక్చువల్లీ నేనైతే అక్కడ మేము కూర్చున్న దగ్గర ఆపోజిట్లో అయితే చాలా వరకు ఇట్లా హార్సెస్ పైన వెళ్తున్నారు అనమాట. నేను అడిగాను హార్సెస్ పైన వెళ్దామని, వద్దు అది చాలా ఎగురుతుంది, ఇప్పుడు వెళ్ళకూడదు, తర్వాత ఆటోలో వెళ్దాము అని అన్నాడు. నేను అన్నా అంతమంది వెళ్తున్నారు, ఆటో కన్నా అదే బెస్ట్, ఆటో ఏమైనా ఎగరట్లేదు, ఆటో కూడా ఎగురుతుంది, రోడ్ బాగాలేదు కాబట్టి మనం ట్రై చేద్దామని అడిగాను. ఇంకా సరే అని అయితే ఇంకా వెళ్ళామన్నమాట బస్ స్టాండ్ వరకు. హార్స్లో యాక్చువల్లీ అది ఎక్కిన తర్వాత పాపం అనిపించింది. షణ్ముఖ్ కూడా అదే అన్నాడు, చూడు పాపం పోదాం అన్నావు, ఇప్పుడు అది మొత్తం మన వెయిట్ అంతా మొయ్యాలి అని. కానీ ఇంకా వెళ్ళాలనిపించింది అని అయితే వెళ్ళాము. ఇంకా నైట్ ఈ బస్సు అయితే వచ్చేసింది 7:30 కల్లా. ఇంకా నైట్ అయితే పడుకున్నాము, అసలు డిన్నర్కి కూడా లేదు. ఇంకా మార్నింగ్ అయితే దిగగానే ఆటో తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. యాక్చువల్లీ నేను షణ్ముఖ్ కోసం ఒక పార్సల్ అయితే బుక్ చేశాను, అంటే ఫెస్టివల్కి షర్ట్ లాగా. అది తనకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నా, కానీ దాన్ని ఏమన్నాడు చూసిన వెంటనే యాక్చువల్లీ అది రాజేసారిలో ప్రభాస్ తీసుకున్నాడు, తనకు నచ్చుతుందని అయితే నేను బుక్ చేశాను. కానీ తనేమో అది చూసి నేను ఏమైనా ప్రభాస్కి సెట్ అవుతుంది, నాకెందుకు సెట్ అవుతుంది అని అన్నాడు. నాకైతే పెట్టినందుకు హ్యాపీ ఉన్నా అట్లా అన్నాడని ఫీల్ అయినా, మళ్ళీ వేసుకున్న తర్వాత తనకు బాగుంది, తనకు సెట్ అయింది. సో నేను దసరా వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్